గొర్రెల స్కామ్ లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. కేసులో ఫైల్స్ తమకు ఇవ్వాలని లేఖ రాసిన అధికారుల నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఏకంగా ఈడీ అధికారులే రంగంలోనికి దిగినట్లుగా తెలుస్తోంది. మాసబ్ ట్యాంక్ లో పశు సంక్షేమ భవనంలో సోదాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈడీ సోదాలపై పశు సంక్షేమ శాఖ కార్యాలయం నుండి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని వివరాలను అందిస్తారు. శాఖలో జరిగిన ఈ గొర్రెల స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈడీ దూకుడు పెంచడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైళ్లన్నింటినీ కూడా అందించాలంటూ ఈ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన ఎండీకి ఒక లేఖ కూడా రాయడం కూడా జరిగింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే 700 కోట్ల రూపాయల స్కామ్ అనేది జరిగిందో ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్ళాయి ఏంటి అన్న కేసుల పైన ఏసీబీ అధికారులు ఇప్పటికే దీనిపైన దర్యాప్తు చేయడం, ఆ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే అటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించిన ఓఎస్డి కళ్యాణ్ని అరెస్ట్ చేసి మొత్తం కళ్యాణ్తో పాటు మరో 9 మంది అంటే 10 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. వారందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టిన తర్వాత అనేక కీలకమైన విషయాలు అనేవి బయటికి రావడం కూడా జరిగింది. సో ఈ క్రమంలోనే ఈడీ అధికారులు ఏదైతే లేఖ రాశారో ఇటు పశుసంవర్ధక శాఖ ఏదైతే కార్యాలయం సంక్షేమ భవనం ఉందో దాని నుంచి ఎలాంటి అధికారులకు ఎలాంటి వివరణ కూడా రాలేదు. ఈ కేసులో ప్రధానమైన ఆరోపణలు ఎదుర్కొన్న అవినీతికి పాల్పడిన అధికారులంతా కూడా దీంట్లో అరెస్ట్ అయ్యి జైలుకు పాలు కావడంతో దీనికి సంబంధించిన ఎండీ కానీ ఉన్నతాధికారులు ఎవరూ లేరు. కేవలం ఇన్ఛార్జ్ వ్యవహారానికి సంబంధించిన అధికారులు మాత్రమే ఇక్కడ పాలనలో ఉండడం. సో ఈ క్రమంలోనే ఈడీ అధికారులు దీంట్లో సోదాలు వ్యవహారానికి సంబంధించి నిర్వహించి దానికి సంబంధించిన ఫైళ్ళన్నింటినీ కూడా పరిశీలించాలని చెప్పేసి అధికారులు భావించడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ తనిఖీల వ్యవహారానికి సంబంధించి కూడా చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మరో పక్కన అటు ఏసీబీ అధికారులను కూడా ఈడీ అధికారులు సంప్రదించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే దర్యాప్తు చేస్తున్నారో ఆ దర్యాప్తు వ్యవహారాలకు సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు కానీ సేకరించిన ఆధారాలు కానీ బ్యాంక్ లావాదేవీలు, అంతేకాకుండా ఈ గొర్రెలను ఏదైతే పంపిణీ చేశామని చెప్తున్నారో వాటి వాహనాల నెంబర్లు ఏవైతే ఫ్రాడ్ నెంబర్లు ఇచ్చారో వాటన్నిటి వివరాలు కూడా తమకు అందజేయాలని చెప్పేసి ఆ ఈడీ అధికారులు కోరారు. ఏదేమైనప్పటికీ ఈ 700 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయి ఏంటి అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటి ఆధారాలన్నీ కూడా సేకరించేందుకు ఈడీ రంగంలోకి దిగడంతో అటు పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులకు నిద్ర కరువైందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన అటు ఏసీబీ ఒక పక్కన విచారణ చేయడం, ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఉన్న ఈ జనాలకు ఉన్న శ్రద్ధ ఒక్కసారిగా ఈ గొర్రెల స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇటువైపు దృష్టి మళ్ళీందని కూడా చెప్పవచ్చు. ఇక ఈ కేసులో అటు ఈడీ ఇటు ఏసీబీ ఇద్దరు కూడా హోరాహోరీగా విచారణ చేపట్టడం అధికారులకు ఏదైతే అవినీతికి పాల్పడ్డారో వారికి మింగుడు పడని వ్యవహారంలాగా మారింది. ఓటు స్టూడియో.